జీవింపజేసే ఆత్మ సంబంధమైన మాటలే మనం వినబోతున్నాం. దేవుడు ఆత్మకు పరిచారకుల మగుటకై మాకు సామర్థ్యం కలుగజేశాడు. అపోస్తలిక్ వాయిస్ యొక్క కాన్సెప్ట్ నాట్ ఏ డాక్ట్రిన్, ఇట్స్ అ బిబ్లికల్ డిపెండెంట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ మీద ఆధారపడి మాత్రమే బోధించే అంశాలు ఇవన్నీ. మేము ఎవరికి పరిచారకులమనంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఆత్మకే మేము పరిచారకులం. ఆత్మకు పరిచారకులుగా ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానము, వాళ్ళ ప్రీచింగ్ ఆఫ్ ఏమంటారు మొత్తం ఆ బోధనా సరళి మొత్తం కూడా పరిశుద్ధాత్మకు సంబంధించినదే. దీని కాపీ రైట్స్ అన్నీ కూడా బిలాంగ్స్ టు హోలీ స్పిరిట్. ప్రైజ్ ద లార్డ్. మంచిది. సంఘము యొక్క క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి కలుగజేయబడడానికి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు నియమించుకున్నటువంటి 5 పరిచర్యలు ఉన్నాయి కదా. వాటిని 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ అంటారు. అంటే అందులో అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. క్రొత్త నిబంధనలో ఉన్న ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్లో ఒకళ్ళం మనం. సంఘాలు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? సంఘ పరిచర్య ఎంతమందికి ఉంది? 5 పరిచర్యలలో ఒకటి సంఘ పరిచర్య. మరి మిగతా 4 పరిచర్యలు కూడా ఉన్నాయి. దేనికి ఒక దానికి చెందిన వాళ్ళు ఉంటారు. సువార్థికులు కూడా వాళ్ళకు సంఘాలు లేవని ఎప్పుడు అనరాదు మనం. వారు దేవుని పిలుపులో ఉన్నవారు, వాళ్ళని మనం తక్కువ అంచనేయటానికి కూడా లేదు. కొంతమంది అంటారు, ఈ కాలంలో అపోస్తులు ఎక్కడున్నారు సార్ అంటారు. అపోస్తులు లేనప్పుడు కాపర్లు ఎందుకు ఉంటారు సార్? ప్రవక్తలు కూడా లేరు సార్ అంటారు. ప్రవక్తలు లేనప్పుడు మరి కాపర్లు ఎలాగుంటారు? ఈరోజున పాస్టర్లు ఒక్కళ్ళే దేవుని పరిచర్యకు సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు సంబంధం లేని వాళ్ళుగా భావిస్తూ ఉంటాము. దట్స్ రాంగ్ థాట్. అది చాలా రాంగ్. అది శరీరము, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి ఈ 5 పరిచర్యలను దేవుడు పెట్టాడు. దేనిలో అక్కడ మనం ఉన్నాం. అయితే ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్లోనికి రావడానికి ముందు పాత నిబంధనలో కూడా ఈ పరిచర్య ఉంది. మీకు మరి దాన్ని గుర్తు చేయడానికి కొన్ని విషయాలను ఒక సేవకుడిగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. పాత నిబంధనలో కూడా యాజక పరిచర్య, ప్రత్యక్ష గుడార పరిచర్య చేయడానికి 5 ఉన్నారు. హలో, 5 నియమించబడ్డారు. 5 ఆ ప్రత్యక్ష గుడార సేవను జరిగించారు. దాన్ని గుర్తు చేస్తూ మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన సేవా విధానాలను కూడా మీకు గుర్తు చేస్తూ చివరికి మన లక్ష్యం ఏంటి, మన గురేంటి అని తెలియచేయడమే నేటి యొక్క అంశాల యొక్క కాన్సెప్ట్. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ 5 పరిచర్యలు ఏంటి? ఏమంటారు దాన్ని? ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి దేవుడు నియమించినటువంటి 5 బాధ్యతలను గురించి నేను మీకు గుర్తు చేస్తాను. పాత నిబంధనలో పరిచర్య ఎవరు యాజక పరిచర్య చేయడానికి ఏ గోత్రాన్ని ఎన్నుకున్నాడు దేవుడు? లేవీయులు కదా. క్లియర్గా ఉండండి. మీరు ఆవలిస్తున్నారు, మీకు నిద్ర వస్తుందని అంటే మీకు ఈ మాటలు ఎక్కువ. పోయి ఒకసారి ఎప్పుడన్నా పోయి కడుక్కోండి. లేవీయులు కదా. ఈ పరిచర్య చేయడానికి దేవుడు 5 నియమించాడని చెప్పాను కదా. 5 ఎవరెవరు ఉన్నారు వాటిని గురించినటువంటి ఒక్కొక్క పాయింట్ నేను మీకు తీసుకొని వస్తాను. చాలా మీరు మీ ఆత్మీయ జీవితంలో మీ పరిచర్యలు మీరు దాన్ని వాడుకోనండి, మీరు గొప్పగా దీవించబడతారు. హల్లెలూయా. ఈ పరిచర్యను మొట్టమొదటిగా యాజక ధర్మం చేయడానికి, ప్రత్యక్ష గుడార పరిచర్య చేయడానికి కహాతీయులను, గెర్షోనీయులు, మొరారీయులు, యాజకులు, ప్రధాన యాజకులు అని 5 కలిసి ప్రత్యక్ష గుడార పరిచర్య చేశారు. విన్నారా? 1 కహాతీయులు, 2 గెర్షోనీయులు,
3 మొరారీలు. యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళంతా చేసిన పని ఏంటో ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా మనం చూసుకుంటూ వద్దాం. తొలుత పుట్టిన అంటే అహరోనుకు ముందు పెద్ద కొడుకులు అన్నట్టు వీళ్ళు. ఒకటి పేరు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు. వీళ్ళు 4 అన్నమాట. ఇందులో 2 చచ్చిపోయారు. అందులో 2 చచ్చిపోయిన వాళ్ళ పేర్లు నాదాబు, అబీహు. వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు తెలుసా? అదే అధ్యాయం 4వ వచనంలో చూస్తే అర్థమవుతుంది. ఎందుకు చచ్చిపోయారో మనకు అక్కడ అర్థమైంది. చూడండి, యెహోవా సన్నిధిని అన్య అగ్నిని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. హలో, ఒకసారి చూడండి, ఒకసారి నన్ను చూడండి. ఎంతమంది కొడుకులు అహరోనికి? 4 కొడుకులు. యాజకుని కొడుకులే కదా వీళ్ళు. ఏం తీసుకెళ్లారట దేవుని సన్నిధిలోనికి? అన్య అగ్నిని, అంటే దేవునికి సంబంధము లేనటువంటి ఒక అగ్నిని. యాజక సేవ చేసేటువంటి ఆ పరిచర్యలో భాగంగా ప్రత్యక్ష గుడారములోనికి అన్య అగ్నిని తీసుకొని పోయిన కారణంగా వాళ్ళు అక్కడ చచ్చిపోయారట. దేవునికి మహిమ కలుగునుగాక. యాజక సేవలో ఒక చిన్న నిప్పు కణం, దేవునికి సంబంధం లేని ఒక నిప్పు కణం తీసుకుపోతేనే దేవుడు వాళ్ళని చంపేశాడే. అన్ని ఆచారాలు తీసుకొస్తున్నారు సార్ సంఘాల్లోనికి, వీళ్ళని వదిలిపెడతాడు అనుకుంటున్నారా? హలో బ్రదర్, బాగున్నారా? వదిలిపెడతారంటాడా? దహించు అగ్ని దేవుడు అన్య అగ్నినే సహించలేదు తన సన్నిధికి తీసుకొని వస్తే. ఈ రోజున సంఘంలోనికి, జీవము కలిగిన దేవుని సంఘంలోనికి అన్య పద్ధతులు, అన్యాచారాలు తీసుకొని వస్తున్న సేవకులను వదిలిపెడతాడా? నిశ్చయముగా దహించు అగ్ని అయిన దేవుని చేతిలో మనం పడక తప్పదు. ఆయన చేతిలో పడడం బహుభయంకరం. ఆయన చేతిలో పడడము బహుభయంకరం. అహరోను కుమారులు 2 చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. మౌనంగా ఉండగా, అంటే 3వ వచనంలో భాగం ఉంటుంది. అది 3వ వచనంలో భాగం ఉంటుంది. కొడుకులు చచ్చిపోతే ఏ తండ్రి అయినా సైలెంట్గా ఉంటాడు సార్? అంటాడా? 2 కొడుకులు చచ్చిపోయారు సార్, చేతికి వచ్చిన కొడుకులు. మనమైతే లబ్బో దీపం పట్టుకొని ఈ సేవద్దు, ఇది ఏదొద్దు, మనకి ఎల్ఐసి కంపెనీలో ఏదో ఏజెంట్ చేసుకునైనా బతుకుదాము అని చెప్పేసి సేవని విడిచిపెట్టి వెనకెళ్ళిపోయే బ్యాచ్ చాలామంది ఉన్నారు. హలో, కానీ అహరోను ఎలా ఉన్నాడట? మౌనం. అంటే ఎవరితో పెట్టుకోకూడదు, ఎవరితోటైనా గేమ్లు ఆడవచ్చు, కానీ దేవుని దగ్గర గేమ్లు ఆడకూడదు అని సైలెంట్గా ఉన్నాడు. యాజక పరిచర్యలో ఉన్న నియమాలు, కట్టడలు అంత స్ట్రిక్ట్గా ఉండేవి. అందుకనే దేవుడు తన యాజక ధర్మమును జరిగించడానికి ఈ అహరోను కుటుంబములో నుంచి ఎలియాజరును, ఈతామారును సెలెక్ట్ చేసుకొని 5 పనులను నియమించుకున్నాడు. ఈ 5 డ్యూటీల మీద ఎవరయ్యా బాసులు, ప్రైమ్ అని అంటే ఈతామారు, ఎలియాజరు. వీళ్ళిద్దరే ప్రైమ్గా ఉంటూ కదులుతున్న ప్రత్యక్ష గుడార పరిచర్యను ఆపరేట్ చేసేవారు వీళ్ళంతా. హల్లెలూయా. ఈ ఆపరేట్ చేసే పని అంతా ఎవరిదేనంటే ఈ అహరోను కుమారులైన ఎలియాజరు, ఈతామారుది. ఈయనతో పాటు 3 ఉన్నారే కహాతీయులు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం మొత్తంలో అదే ఉంటుంది. మీరు చూసుకోండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం మొత్తంలో ఇదే సబ్జెక్ట్ ఉంటుంది మొత్తం. ఈ 5 ఏమేం పనులు చేయాలి, ఈ కహాతీయులు ఏం పని చేయాలి చూడండి అన్నమాట. సంఖ్యాకాండము 4వ అధ్యాయము. ఈ కహాతీయుల పరిచర్య ఏంటో తెలుసా? చదవండి బ్రదర్. ప్రత్యక్ష గుడారము యొక్క ఆ పనిని మొత్తం సిద్ధపరచుట, ఆ పరిశుద్ధపరచుట అనే పనులు ఈ కహాతీయులు ఉండేవాళ్ళు. పరిశుద్ధపరిచే పని అంటే ఇప్పుడు ఈ మందిరం, ఈరోజు మీటింగ్, ఈరోజు చర్చి ఇదంతా కదా. ఈ చర్చిలో క్లీనింగ్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఇంకా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే టీం ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని మొత్తం చూసే ఒక విభాగం ఉంటుంది, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. తెలుసా మీకు? ఉంటుందా? అన్నీ మీరే చేస్తారా?
ప్రత్యక్ష గుడారము, కదిలే మందిర సేవను చేయడానికి దేవుడు 5 పరిచర్యలు, 5గురికి బాధ్యతలు అప్పగించాడు. 5గురు బాధ్యతలలో ఈ కహాతీయుల పరిచర్య ఏంటో తెలుసా? దేవుని పరిచర్యను, ఆ ప్రత్యక్ష గుడారాన్ని యాజకుడు, ప్రధాన యాజకుడు వచ్చేలోపు వీళ్ళు చేయాల్సింది ఏందో తెలుసా? పరిశుద్ధపరచాలి, దాన్ని ప్రిపరేషన్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ కహాతీయుల డ్యూటీ ఏంటంటే మొత్తం వారు యాజకుడు వచ్చి బలులు అర్పించడానికి తన పని నిర్వర్తించే లోపు, ఆ మందిరములో ఉన్న దీపస్తంభాన్ని వెలిగించే లోపు, ఆ మందిరములో ఆ యాజకుడు తన పనిని సిద్ధపరచుకోవడానికి వచ్చే లోపు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కహాతీయులు మొత్తం ఆల్ ప్రిపేర్డ్ చేయాలి. ఆయన వచ్చిన తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటాడు. మందిర పరిచర్య ఈ రోజున ఎందుకు సేవలు, సంఘ సేవ ఎందుకు వెనకబడుతుందో తెలుసా? పాస్టర్ ఈ రోజున సంఘానికి ఒక డిక్టేటర్ అయిపోయిండు. డిక్టేటర్, నాదే చలాలి, అందరూ నా మాట వినాలి, ఎవడు చెప్పినా నేను చెప్పింది వినాలా, ఎవడు మీరు చెప్తే నేను విన్ను. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ 5 పరిచర్యలు ఆయనే అపాయింట్ చేశాడు. నా మందిరము, ఈ ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారం అంటే తెలుసు కదా మీకు? వీళ్ళు ఐగుప్తులో నుండి మొదలైన ఆ జర్నీ ప్రారంభమైనప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఈ టెంట్ వేసేవాళ్ళు. ఈ ప్రత్యక్ష గుడారము రెడీమేడ్గా అప్పటికప్పుడే మొత్తం డిజైన్ చేసేవాళ్ళు. యాజకులు ఒక్కరే చేశారనుకున్నాం కదా ఇన్ని రోజులు సేవ. యాజకులు ఒక్కలే మందసాన్ని మోసారనుకున్నాం కదా మనమంతా. ఈ ప్రయాణంలో వాళ్ళతో పాటు, యాజకులతో పాటు పనిచేసినటువంటి ఈ కహాతీయులు, గెర్షోనీయులు, ఈ మొరారీయులు, ఇలా పాత్రను గాక మనం అందరము నేర్చుకుంటే మన సంఘాలలో లీడర్స్ తయారవుతారు. చెప్దామా గట్టిగా? లీడర్స్ తయారవుతారు సార్. నేను ఒక సేవకుడిగా గమనిస్తున్నాను, ఇప్పుడు మన సంఘాలకు అందరూ ముసలోళ్ళు వస్తున్నారు. ఆల్మోస్ట్ 50 years వాళ్ళే వస్తున్నారు, 40-50 years వాళ్ళు. ఇలా లైఫ్ స్పాన్ ఎంత సార్? మన భారతదేశ లైఫ్ స్పాన్ ఎంత? ఏది? కరోనాకు ముందు 60 ఉంది. కరోనాకు ముందు 60, 65, 70. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత లైఫ్ స్పాన్కి గ్యారంటీ లేదు. నిద్రలో పడుకున్నోడు నిద్రలోనే చచ్చిపోతాడు, నడుచుకుంటూ కూడా చచ్చిపోతాడు. నడుచుకుంటూ కూడా నిజం, చాలామంది చచ్చిపోయారు. లైఫ్ స్పాన్కి మన ఇండియాలో గ్యారంటీ లేదు. ఇప్పుడు మన సంఘాలలో ఆల్మోస్ట్ 50-60 years ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. మరి వీళ్ళ తర్వాత వాట్ అబౌట్ అవర్ చర్చ్ మినిస్ట్రీ? వాట్ అబౌట్ అవర్ చర్చ్ మినిస్ట్రీ? బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడింది, యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని రాయబడింది. ఏంటి అంటే? దేవుడు అంటే ఎవరో తెలియని ఒక తరం పుడుతుందట, పుట్టిందంట ఆ టైంలో. మన సంఘాలలో ఈ ముసలోళ్ళు, తసలోళ్ళు అంతా పోయిన తర్వాత ఏంటి సార్ మన పరిస్థితి? ఈ స్వస్థతలు చేసినాము, మోకాలు నొప్పి, కిడ్నీ నొప్పి, అది ఇదని చెప్పేసి మొత్తానికి సారిచ్చినాము. వీళ్ళు ఏదో ఒకటి జబ్బు వచ్చా 10-15 ఏళ్ళ తర్వాత పోతారు. తర్వాత ఏంది మన సంఘ పరిచర్య? అమ్మగారు, అయ్యగారు మనం కూడా బీపీలు, షుగర్ల టాబ్లెట్లు తీసుకొని మనం భజన కొట్టుకొని, డ్రమ్ము కొట్టుకొని సేవ చేయాలా? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడార సేవ యొక్క మర్మముగా ఈరోజు మనకు అర్థమైతే మన సంఘాలలో లీడర్స్ తయారవుతారు. చెప్పండి గట్టిగా. మళ్ళీ మన సేవకులకి ఒక రోగం చచ్చినది ఏంటంటే, ఈ పరిచర్య నేనన్నా చేయాలి, నేను చచ్చిపోతే నా కొడుకు చేయాలి. ఇంకెవడు చేయదురే, ఇంకెవడు చేయొద్దు. మాకు ఇప్పుడు పాసల కొడుకులు ఉంటారు, ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, యేసు రక్తమే. మంచోళ్ళు ఉన్నారు సార్, పాపం మంచి వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ అమ్మ నాయన పరిచర్య చేస్తుంటే కూర్చొని ఉపవాసం ఉండి నలిగిపోయి సేవ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాటలు వర్తించవు. దేవునికి మహిమ కలుగునుగా. అమ్మ నాయన సేవ చేస్తుంటే ఇటు సినిమాలు చూస్తాడు, అమ్మాయిల అమ్మడు తిరుగుతాడు, డ్రామాలన్నీ వేస్తాడు. వాళ్ళ అయ్యకి ఏదో బీపీనో షుగర్ వచ్చి మంచాన పడి ఇక లేవలేని పరిస్థితిలో డాడీ ట్రైనింగ్ ఇస్తాడు, మమ్మీ డాడీ ట్రైనింగ్ ఇస్తారు. నానా ఈ రోజున మొన్న ఈ మధ్యకాలంలో ఓ పాస్టర్ గారి కొడుకు పెళ్లి సంబంధం చూడాల్సి వచ్చింది. ఆయనకి ఏం ఆస్తుంది అని అడిగితే, వాళ్ళకి 200 మంది సంఘం ఉన్నారు, నెలకు వచ్చేసి 60,000 రూపాయల సంపాదన,
మంచోళ్ళేనండి. అది కాదు ఏమన్నా వెనక ముందు ఉందనంటే అది లేదు. సంఘమే వాళ్ళకి ఇన్కమ్ అట్ట, సంఘమే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అట్ట. సంఘం ఇన్కమ్ సోర్స్ అని ఎవడని చెప్తాడు సార్ బుద్ధి ఉన్నాడు? సంఘం ఇన్కమ్ సోర్స్ కాదు. సంఘము క్రీస్తు కొరకు సిద్ధపరిచే వధువు అండి. ఇన్కమ్ సోర్స్ అనేటువంటి వాడు వాడు సైతాను సంబంధి. నేను చెప్తాను, అపోస్తలిక్ వాయిస్ కాన్సెప్ట్ అదే. సంఘము క్రీస్తు కొరకు సిద్ధపరచవలసిన వధువు, అది ఇన్కమ్ సోర్స్ కాదు. పాస్ట్ గారి తర్వాత పిల్లలు సేవ చేయాలి, తప్పులేదు. కానీ సేవ మంచిగా ఉన్నప్పుడు చేయాలి. నాన్నగారికి ఏదో మంచాన పడ్డప్పుడు ఈయనకి రాత్రికి రాత్రే దర్శనం వస్తుంది. పాప మా చర్చిలో 10 సంవత్సరాల నుంచి ఊగిన పిల్లలు ఉంటారు, 10-20 సంవత్సరాల నుంచి కాళ్ళు వచ్చిన వాళ్ళ సేవకులు ఉంటారు. వాడు పక్కన పెట్టేసి ఇక పాస్టర్ గారు లేవని పక్షంలో పాస్టర్ గారి కొడుకు వచ్చి తెల్లారి పొద్దునే తెల్ల బట్టలు వేసుకొని వాక్యం చెప్తుంటాడు. ఇప్పుడు కింద కూర్చున్నోడికి ఏమనిపిస్తుంది సార్? మీరే చెప్పండి, ఏమనిపిస్తుంది? అరే అంటే నేను కూడా పాస్టర్ గారి కొడుకు పుట్టకపోవడం నా శాపం అనుకుంటాడా లేదా? హలో, సేవకుల కొడుకులను జాగ్రత్తగా పెంచకపోతే నాదాబు అబీహు ఎలాగ చచ్చిపోయారు? అన్ని అగ్ని చేత అలా చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఏలీ కొడుకులు ఇద్దరు ఎలా చచ్చిపోయారు సార్? ఇద్దరు కొడుకులు కూడా దారుణంగా చచ్చిపోయారు. మోసే గొప్ప సేవకుడు కదా, గొప్ప నాయకుడు కదా. మోసే పిల్లల గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూశారు మీరు? హలో చెప్పండి, ఎక్కడ కనబడదు. ప్రభువా కానానికి నడిపిస్తానన్నావు కదా, నడిపిస్తాను. ప్రభు మరి నా తర్వాత మరి వాట్ అబౌట్ మై చిల్డ్రన్ అడగలేదు. మంచి సేవకుడి లక్షణం ఏంటో తెలుసా? నా తర్వాత నా కొడుకులు కూడా వస్తారు ప్రభు అనలేదు. యెహోషువ కాలేబులను సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పు. యెహోషువ కాలేబులను సిద్ధపరిచాడు. తన తర్వాత నాయకుడు ఎవరు? మరి ఈనాడు జరుగుతున్న పరిచర్యలు ఏంటి? తలదించుకునే సేవలండి. అందుకనే ఒకనాటి ఉజ్జీవం ఈరోజు ఆగిపోయింది. మీరు చూడండి, బాగా చూడండి, ఒకనాటి ఉజ్జీవము మొత్తం ఆగిపోయింది. దేవుడు మాటలాడడం మానేసినటువంటి ఒక సందర్భము 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆ సందర్భాన్ని నేను చూసినప్పుడు నా గుండెల్లో ఒక వేదన మొదలైంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని రాయబడింది. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట ఎందుకు అరుదైపోయిందో తెలుసా? అది ఆ సమయంలో న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఆ రాజులు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడడం మానేశాడంట. ఎందుకో తెలుసా? ఈనేటోడు సరిగా లేడు. ఈనేటోడు దేవుడు మాట్లాడుతుంటే అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అందుకనే చిన్న పోరగాడు సమూయేలుతో వచ్చి మాట్లాడాడు దేవుడు. చిన్న పోరగాడండి, మొలతాడు పెట్టుకున్న బుడ్డ పోరగాడితో దేవుడు మాట్లాడాడు. మేము పెద్దోళ్ళం అండి, అందరూ మా దగ్గర రావాలండి. నీతో మాట్లాడరే సైతానుడు, నీతో మాట్లాడు. మాది 1500 2000 సంఘం. అయితే ఎన్ని రోజులైంది దేవుడు నీతో మాట్లాడి? చెప్పు, ఆ సాక్ష్యం చెప్పు. దేవుడు నీతో మాట్లాడి ఎన్ని రోజులైంది? యెహోవా వాక్కు ప్రత్యక్షమగడము అరుదైపోయిందంట. కానీ బలులు జరుగుతున్నాయి, కానుకలేస్తున్నారు, వారం శనివారం మందిరంలో ఆరాధన కూడా జరుగుతుంది. కానీ దేవుని వాక్యం సరిగా లేదు. హల్లెలూయా. ఈ రోజుల్లో పరిచర్యలు కూడా అట్నే ఉన్నాయి. సేవకులు ఉన్నారు, కానుకలు ఉన్నాయి, మీటింగులు ఉన్నాయి. కానీ నిజమైన దేవుని వాక్కు ఈరోజు రావడం సంఘాలలో రేర్ అయిపోయింది. ఎందుకో తెలుసా? దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? దేవుని సేవ దేవుని పద్ధతిలో జరగడం లేదు. నమ్ముతారా? డూ యూ యాక్సెప్ట్? హలో, నిద్ర వస్తుందండి? డూ యూ యాక్సెప్ట్? దేవుని సేవ దేవుని పద్ధతిలో జరగడం లేదు. అది గ్రహించాను ఒక సేవకుడిగా నేను. మీకు కూడా ఈరోజు నాది గుర్తు చేయడానికే ఒక సేవకుడిగా నిలబడ్డాను. మీకు ఏ విధమైనటువంటి సిద్ధాంతాలను వృద్ధి పెట్టడానికి మీ దగ్గరికి రాలేదు. హల్లెలూయా. ఈ కహాతీయులు దేవుని మందిరమును ఎప్పుడు కూడా ఆ కదిలే మందిరాన్ని
యాజకుడు వచ్చేలోపు వీళ్ళు చేయాల్సిన పని ఏందో తెలుసా? ప్రిపరేషన్. టైం కాగానే ఏమంటే మడత పెట్టేసి మొత్తం శుభ్రం చేసేసి మళ్ళా పక్కకి నిలబడేవాళ్ళు. ఎవరి పరిచర్య వాళ్ళదే. హలో, ఎవరి పరిచర్య వాళ్ళదే. అంటున్నాను కానాను కదా, కొన్ని పదాలు మిస్ అవుతుంటాయి, కొంచెం ఏమనుకోకండి. కానాను చేరేంత వరకు ఇలా డ్యూటీని ఎంత నమ్మకంగా చేశారంటే, సముద్రం వచ్చినా భయపడలేదు, యోర్దాన్ వచ్చినా ముందు వీళ్ళే నడిచేది. మందిరాన్ని వీళ్ళకంటే ముందుగా వీళ్ళను తీసుకెళ్ళడం, పోయి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం. మన ప్రయాణం కానానుకు, పరమ కానాను. హలో, మన ప్రయాణం దేనికి? దాన్ని చేరేంత వరకు మన పనులు మనం చేయలేదనుకోండి, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుడు పక్షపాతి కాడు. ఈ మాట చెప్పండి. అందరిని ఒక తీరుగానే చూస్తాడు. నేను సెంటు కొట్టుకొని వచ్చాను, కాస్ట్లీ బట్టలు వేసుకొని వచ్చాను, దేవుడు నన్ను బాగా రెస్పెక్ట్ ఇస్తాడని మీరేం మీ ఊహల్లో అవి పెట్టుకోకండి. ప్రభు కావాల్సింది కాస్ట్లీ కాదు. నాదాబు అబీహులు ఎందుకు చచ్చిపోయారు తెలుసా? అదే లేవియాకాండం 10:10 రాయబడింది చూడండి, అక్కడ రాయబడింది చూడండి. నాదాబు అబీహులు ఎందుకు చచ్చిపోయారో రీజన్ అక్కడ చెప్పాడు. 10:10 చూడండి. ఏందని? వేరు చేయుటకు. స్తోత్రం చెప్పండి. బైబిల్ పట్టేసుకొని మీరు చాలా విషయాలు చూస్తుంటానండి. మనోళ్ళకి పరిశుద్ధత అంటే అసలు ఎక్కదు. పరిశుద్ధ జీవితం అంటే అస్సలు ఎక్కదు. మనోళ్ళకి బాత్రూమ్ పోయేటప్పుడు కూడా బైబిల్ సంకలో పెట్టుకుని పోతారు సార్ ఇలా. అదే ముస్లింలు చూడండి, సార్ మనం ఆత్మీయులు సార్, ఆత్మీయత అంటాడు, పక్కకు పోయి అబద్ధాలు అసూయ పడతాడు. ఏమయ్యా, అసూయ, అబద్ధం, మోసం, దొంగతనం, కుళ్ళు కూడా అపవిత్రమే. అది తెలియదా నీకు? వాడే శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాడు, మన ఆత్మను ఏడా శుద్ధి చేసుకుంది? పక్క పాసలు కనబడితే వాడిని లేచిన కాంచి కూడా అసూయ, కుళ్ళు, ఆడేంది, ఈడేది, ఆడికులమైంది, ఈడుకులమైంది. వాడు ఒకటా, రెండా, మూడా? కోడు భాషలు మాట్లాడుతున్న మనమే పవిత్రులమా? హలో, సేవకుడు అనేవాడు ఏం చేయాలట? లౌకికమైన దానిలో నుండి అని వేరు చేయాలట. అపవిత్రమైనదేందో పవిత్రమైనదేందో తెలుసుకొని వేరు చేయాలట. ఇది చేయలేకని అన్యాగ్ని పట్టుకొని ఏదైతే ఏముందో అగ్నిగా అనుకొని దేశం వేరు దెబ్బతొచ్చారాడు. ఏదైతే అది ఒకటేనా? పవిత్రత, పరిశుద్ధత, ప్రతిష్టత, ఇవన్నీ మన సావుకులు చాలామంది మర్చిపోయారు సార్. ఏం కాదు, క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్న యేసు రక్తం, ఏం కాదు. హలో, ఏం కాదు సార్. అబద్ధాలు ఆడవచ్చు, మోసం చేయొచ్చు, రహస్యంగా కనబడకుండా ఎన్ని పాపాలని చేయొచ్చు. అవునా? అవునా? నువ్వెవరువో నేను ఎరగనన్న దేనికి? నువ్వెక్కడి నుండి వచ్చితివో నేను ఎరగనన్నాడా ప్రభు? హల్లెలూయా చెప్దామా? అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ పరిస్థితి అదే. సేవకుడు అంటే ఏం చేయాలి తెలుసా? ఉండవలసిన క్వాలిటీ అపవిత్రమైనది ఏంటో లౌకికమైనది వేరు చేయాలి, డివైడ్ చేయాలి. గొర్రెలను మేకలను ప్రభు వేరు చేయలే. పవిత్రమైనదేంటో లౌకికమైందో సేవకుడికి తెలియాలా వద్దా? ఇది తెలియకుండానే బైబిల్ పట్టుకొని సేవ చేస్తానంటట. అందుకనే నాదాబు అబీహులు కాల్చబడి చచ్చిపోయారు. కాల్చబడి. మనకు అంత తొందరగా రాదులేండి, మనకంత తొందరగా. నాకు ఒక సావుగుడికి ఒకసారి మంట ఏమవుతుందో తెలుసా? క్రొత్త నిబంధనలో పరిశుద్ధ ఆత్మను మోసం చేసినటువంటి వాళ్ళిద్దరి పేరు చెప్పండి. ఎట్నే చచ్చారు కదా ప్రభా, వీళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు అంతా చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. మంట అట్ట అనిపిస్తుంది. దొంగోడు, పనికి మాలోడు కూడా ఈ రోజున పోజులు కొడుతున్నాడు సేవ పేరుతో. వీళ్ళని చూసినప్పుడు అలా అనిపిస్తుంది. నాదాబు అబీహులు
ఈ అననీయ సప్పీరాలకు వచ్చిన తీర్పు వీరి మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. అంటే ఎరగక్క పాపం చేసినోడిని ప్రభు క్షమిస్తాడు. కానీ ఈ రోజున మనం ముదిరిపోయినామండి, బాగా ముదిరిపోయినాం. ఎంత స్థాయికి వెళ్ళిపోయినామంటే పాపము యొక్క ఆ స్థాయి ఏంటో ఈరోజు మర్చిపోయినాం. పాపం యొక్క ప్రభావం ఏంటి, దాని ఫలితం ఏంటి అని దాన్ని మర్చిపోయే స్థాయికి జారిపోయినాం మనం. దానివల్ల మనం నష్టపోయేదేంటో మీరు గ్రహించుదురుగాక. మిమ్మల్ని ఒప్పింపజేయను, మీతో పరిశుద్ధాత్మ దేవుడు లోపల మాట్లాడుతున్నప్పుడే మీరు ఒప్పింపబడి తీర్మానం చేసుకునుదురుగాక. నేను ముందే చెప్పానుగా, అక్షరమునకు కాదు మేము ఆత్మకు పరిచారకులం. ఇప్పుడు మాట్లాడుతుంది ఆయనే, మాకు సంబంధం లేదు. నా మీద మీరు పగబెట్టుకున్న, పండ్లు కొరికినా ఏం చేయలేరు. స్తోత్రం చెప్దామా? మీరు మార్చబడి మీ పరిచర్యలో ఉజ్జీవించబడాలనేదే పరిశుద్ధాత్మ దేవుని కాంక్ష. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండోది గెర్షోనీయులు. వీళ్ళ పని ఏంటో తెలుసా? మాతలు మోయాలి. మందిరంలో ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయా టెంట్స్, ప్రభు చిత్తం అయితే వాస్తవానికి ఏంటంటే ఆ ప్రొజెక్టర్ మీద నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ సారి వచ్చే పాస్టర్స్కి, అపోస్తులకి ఈ వాయిస్ మీకు అర్థం కాదు, కొంచెం టైం పడుతుందని నెమ్మదిగా కొంచెం అర్థమయ్యే విధంగా తీసిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా డిజైన్ చేశారు, దాంట్లో ఉండే ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీకు తెలుసు కాదు, కొత్త కోణంలో కొన్ని ఉన్నాయి. ఆ టెంట్స్ ఉన్నాయి కదా, సముద్ర వత్సములతో చేసినటువంటి ఆ పైకప్పు ఉంది కదా, అదేంటో తెలుసా? సముద్ర వత్సములతో చేసినటువంటి పైకప్పు, మొసళ్ళ చర్మంతో చేసినటువంటిది అది. అలా పేర్లు చాలా ఉంటాయి, భలే విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు ఆ కానాను ప్రయాణంలో ఎక్కడ ఆగుతారో అక్కడ వీళ్ళు ఈ కహాతీయులు, గెర్షోనీయులు వీళ్ళు ఏం చేయాలో తెలుసా? మొరారీలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచాలి. ప్రజలకు అందుబాటులో దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఉంచడం వీళ్ళ పని. ప్రైజ్ ద లార్డ్. ప్రజలకు ఏముండాలి? అందుబాటులో ఉండాలంటే వీళ్ళు ఒకళ్ళేమో సిద్ధపరచాలి, ఒకళ్ళేమో వీటన్నిటిని మోయాలి. మోసే పరిచర్య వీళ్ళది. బరువులు మోయాలి. పరిచర్య కొరకు ఈరోజు బరువులు ఎవరు మోస్తున్నారు సార్? కష్టపడుతున్నారు. ఈరోజు కష్టపడుతున్నారండి, సుఖం. ఇప్పుడు పరిచర్య పేరుతో సేవకులు సుఖపడుతున్నట్టుగా ఎవరు సుఖపడతలేదు. నేను ఒక సేవకుడికి చెప్తున్నాను మరొకసారి, సేవకులమైన మనం ఖాళీగా ఉండొద్దు. ఏం చెప్పాను? మళ్ళీ నాతో పాటు చెప్పండి. సేవకులు ఖాళీగా ఉండొద్దు. పని కల్పించుకోండి, దేవుని పనిని కలిగించుకోండి, ఏదో ఒకటి చేయండి, కొత్త అంశాలు తయారు చేసుకోండి. రేపటి తరానికి ప్రభువుని ఎలా అందిద్దామో, ఎలా తీసుకెళ్దామని ప్రిపేర్ అవ్వండి. నూతనమైన విధానం ప్రభు నాకు బయలుపరచని అడగండి, ప్రార్థనలో నలగండి, ప్రిపరేషన్లో ఉండండి. ఖాళీగా ఉన్నారా, మీరు సైతానికి ఏజెంట్లుగా మార్చబడతారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపం అవుతుందా? అన్న హల్లెలూయా. పాపమా? ఒక సేవకుడిగా నేను కొన్ని సందర్భాల్లో పనిగా ఏదైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? కొత్త ఆలోచనలు ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నేను ఎప్పటికప్పుడు నా ఆలోచనలన్నీ రాస్తూ ఉంటాను. ఆర్టికల్స్ రూపంలో, బుక్స్ రూపంలో. ఇవన్నీ మీరు చూడండి, ఇవన్నీ నా ఆలోచనలు. కొన్ని వేల ఆలోచనలు నేనే చదువుతుంటే నాకు అనిపిస్తుంది, ఇవన్నీ నాకెలా వచ్చినాయి, ఈ థాట్స్ నాయి కావు. అసలు నా నాలెడ్జ్ ఎంత, నాకున్న కెపబుల్ ఎంత, ఇలాంటి ఎలా వచ్చినాయి? పరిశుద్ధాత్మ దేవునికి అందుబాటులో ఉండాలి మనం. చెప్పండి మంచిగా. పరిశుద్ధాత్మ దేవునికి అందుబాటులో ఉండాలి. కష్టపడడానికి ఇష్టపడాలి. దేవుని పని కష్టపడాలండి. దేవుని పని కోసం వెళ్ళాలి. ఈరోజున మీ బాబు ఏం చేస్తున్నాడంటే, జాబు రాలేదండి ఈ మధ్య, జాబు కోసం ట్రై చేశాడు. ఈ మధ్యనే పాస్టర్ ట్రైనింగ్ పోయాడు. ట్రైనింగ్ ఏంటి? జాబు దొరకలేదు, పాస్టర్ గారు ట్రైనింగ్ పంపించినాము, పాస్టర్ అయిపోయినాడు అంటున్నారు ఈ మధ్య. దేవుడి సేవ ఇంత చీప్ అయిపోయింది అనిపించింది నాకు.
హలో, దేవుని సేవ ఇంత సీపా, డెడ్ సీప్ అయిపోయిందంటే సేవ ఈ రోజున. నిజమైన సేవకులకు గుర్తింపు లేదు. భారం కలిగి పరిచర్య చేసేటోళ్ళకి ఈ రోజున ఆ గౌరవం కూడా లేదు. ఈ గెర్షోనీలు పనేంటో తెలుసా? ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఆ మోతలను వీళ్ళే భుజాల మీద మోసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే, ఇశ్రాయేలీలు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈ మోతలను మోసుకుని వెళ్ళేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 32వ వచనం. మొరారీయులు కాపాడాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఈ మొరారీలు చేసే పని ఏంటి? ఆ మేకులు కానివ్వండి, త్రాళ్ళు కానివ్వండి, స్తంభాలను కానివ్వండి, ఉపకరణాలన్నిటినీ కూడా కాపాడే పని ఈ మొరారీలది. సంఘంలో సరైన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మన సంఘాలలో మీరు చూడండి, పెద్ద పెద్ద సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళని తప్పు పడుతుంటాం కొన్నిసార్లు. వాళ్ళ దగ్గర సరైన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ అదే. ఎలక్ట్రికల్ చేసేవాళ్ళు, సంఘ పరిచర్య చేసేవాళ్ళు సంఘ పరిచర్య. మన సంఘాలలో కూడా ఇలాంటి బాధ్యతలను మనం అప్పగిస్తేనే ప్రభు రాకడలో మన సంఘాలని ఎత్తబడే సంఘాలుగా ఉంటాయి. హలో, వాళ్ళకితే తీసుకుంటున్నాం సార్, దొంగతనం చేస్తున్నాం. దొంగతనం చేయకుండా ట్రైనింగ్స్ ఇయ్యలేవా? పోతాయి కొన్ని చేసేటప్పుడు, కొన్ని సిద్ధపరిచేటప్పుడు పోతుంటాయి, పోనీయండి. కానీ నమ్మకమైన పరిచారకులు ఉంటారు సార్, వాళ్ళు మనకు అవసరం. సమాధాన పాత్రుడు అని మీరు ఎప్పుడన్నా విన్నారా? వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు వస్తారు, కనెక్ట్ అవుతారు. మనకి కనెక్ట్ అయ్యారనుకోండి, ఎంత బరువు వేయండి వాళ్ళ మీద, నమ్మకంగా ఈ మొరారీయులు ఉన్నట్టుగా ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. తాళ్ళని వీటిని భద్రంగా యాడికి పోతే వాళ్ళు మోసుకొని అట్టి కాపాడుతుంటారు. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. కొంతమందిని చూడండి, ఆ మీటింగ్లు పెట్టినప్పుడు సౌండ్ సిస్టమ్ తెచ్చేటోళ్ళు ఆ పిల్లల్ని చూడండి, ఎంత అరే ఆ మైకులు ఆ వైర్ ఎక్కడ ఉంటే తేపో, అరే తాడు ఎక్కడ ఉంటే తేపో, అరే అలా పెట్టిందండి బాక్సులో. మొరారీయులు ఆ టైపు. ప్రైజ్ ది లార్డ్. భద్రంగా కాపాడే వాళ్ళట. వీళ్ళు ఎన్ని చేస్తే యాజకులు వచ్చి ఏం చేసేవారు తెలుసా? సన్నిధి రొట్టెలు, ఆ గాంగాలము, ఆ బలులు, దహన బలులు అర్పించి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. యాజకుల పని అయిపోయిన తర్వాత ప్రధాన యాజకులు వచ్చేవాళ్ళు. వాళ్ళ సేవ అంతా లోపల, తెలుసుగా మనకి, అతి పరిశుద్ధ స్థలంలో. వాళ్ళ క్యాటర్ అది అక్కడే ఉండాలి. సేవకుడు ఎప్పుడు కూడా రూలింగ్ ఎలా ఉండాలో తెలిసి వీళ్ళందరిని ఆపరేట్ చేసే విధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. రూలింగ్ చేయాలి సార్. గృహ కూడిక కూడా నేనే వచ్చి వాక్యం చెప్తా. పెద్ద అయ్యగారులు చిన్న చిన్న మీటింగులకు అవసరం, యవనస్తులు ఎంకరేజ్ చేసి పంపొచ్చుగా, పంపరు. అమ్మ వాడిపోతే మంచిగా అయిపోయి మన సంఘానికి రారాళ్ళు. ఈ దుర్బుద్ధులే సంఘాలన్నీ ఈ కొత్తలు తయారు కావడానికి కారణం. కొత్త సంఘాలు కట్టబడడానికి కారణం ఈ దుర్బుద్ధులే. ఎదగనీయరు. మర్రి చెట్టు కింద ఏ చెట్టు బతకదట. మనోళ్ళు ఈ రోజున ఉన్నటువంటి పెద్ద పాస్టర్లు అందరూ కూడా మర్రి చెట్లే, ఎదగనీరు. చిన్న సేవకులు ఎదగనీరు. అవి సీరించి చచ్చిపోవాలా. వాటిని దగ్గర దేవుడు అవకాశం ఇచ్చి పంపించి వీళ్ళని వాడుకో అని చెప్పినప్పుడే వాళ్ళకి అర్థం కాదు. మరి వాళ్ళకున్న పిలుపు కోసం వచ్చి బయటకు వచ్చి పరిచర్య చేస్తుంటేనేమో ఇక ఏడుపు, రాజకీయాలు, పండ్లు కొరకడాలు, ఎన్నో విచిత్రాలు చేస్తున్నారు. తప్పు కదా అది. అడ్మినిస్ట్రేషను సరిగ్గా నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఈ సంఘాన్ని ఇచ్చావు, వీరిలో ఎవరు బెసలేలు ఎవరు లేరా? ఎవరు ఈ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు నువ్వు ప్రభు నాకు కనెక్ట్ చేయి ప్రభు. నమ్మకస్తులు ఉంటారు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యాజకుడు, ప్రధాన యాజకుడు వీళ్ళందరినీ, ఎలియాజరు, ఈతామారు, వీళ్ళిద్దరికి బాసులు వాళ్ళిద్దరే. నేను చెప్పాను కదా,
అహరోను కొడుకులు ఎలియాజరు, ఈతామారు. ఈ ప్రత్యక్ష గుడారము నడుచుచున్న మందిరము నడిచేంత కాలము ఈ కహాతీయులకు, గెర్షోనీయులకు, మొరారీయులకు బాసులు వీళ్ళిద్దరే. వీళ్ళ మీద బాస్ ఎవరో తెలుసా? ప్రైమ్ మోసే. ఒక మాటలో చెప్పాలంటే మోసే గారికి యాజక పరిచర్య ఇయ్యలే దేవుడు. లీడర్ వీడిని లీడింగ్ చేసే పరిచర్య ఇచ్చాడు. కానీ ఆధ్యాత్మికంగా నడిపించే పరిచర్య వీళ్ళిదే. సేవకులమైన మనం కొన్నిసార్లు వీళ్ళందరినీ, సేవకులమైన వీళ్ళని లీడ్ చేయాలి, కానీ రాజకీయాలలో మనం ఏలు పెట్టకూడదు. యాజకత్వము చేసే సేవకులు రాజకీయాలలో ఏలు పెట్టకూడదు. స్తోత్రం చెప్పండి అయ్యా. గుండు సామెలయ్య గారు పొలిటికల్ లీడర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాడు, ఆయన పొలిటికల్గా ఎదుగుతాడేమో అని నా మీద చాలామంది గుర్రు పెట్టారు. ఎందుకంటే మనోళ్ళకి అసూయగా, మనోళ్ళకి ఏం అసూయ తెలుసా? ఎవడన్నా పోతున్నాడు అంటే వాడు మనకంటే పెద్దోడైపోతాడు. రే ఇన్ని దొక్కాలి, గుంజాలి. నేను ఎప్పుడు ఎక్కడికి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళిన ఇచ్చే ప్రజెంటేషన్ ఏందో తెలుసా? క్రైస్తవ్యం నా ఇల్లు. దానికి సంబంధించిన ప్రజెంటేషన్సే ఇస్తాను ఎవరి దగ్గరికి వెళ్ళినా. చర్చిల మీద దాడుల గురించి మాట్లాడతాను, సేవకుల మీద దాడుల గురించి మాట్లాడతాను, మాకు కావలసిన వెసులుబాట్ల గురించి చెప్తాను. కానీ నేను లీడర్ అవుతానని ఎవడికి అడిగిపోయి నేను ఎవడికాడి చేతులు కట్టుకోను. నాకే పదవద్దు, రాజకీయ పదవి. నా దేవుని ఇంటి కొరకు పనిచేస్తాను. మోసే అదే సేవ చేశాడు సార్. హలో, మోసే ఫరో దగ్గరికి పోయి నిలబడ్డాడు. రాజులు ఎవడన్నా వస్తే యుద్ధాలు చేయడానికైనా పోయి ముందు నిలబడేవాడు. దేవునికి స్తోత్రం. యుద్ధాలు చేయడానికైనా ముందు వెళ్ళేవాడు, నడిపించేవాడు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆయన ఏం చెప్తాడో డైరెక్షన్స్ చూసేవాళ్ళు. ఎత్తుకొని మందసం, అది మంచం ఉందా, మందసం పట్టుకుని రే మనోడు పోతున్నాడు, మా అన్నయ్య గారు పోతున్నాడు, వెళ్ళిపోతాం. ఆయన ఎటు చూపిస్తే. ఈ రోజున క్రైస్తవ్యానికి గురి, గమ్యం, దారి, దమ్యం లేకుండా అయిపోయింది సార్. ఎవడికి వాడే బాసు. ఈరోజు మనోళ్ళు కడుతుంది దేవుని రాజ్యాన్ని కాదు, సొంత రాజ్యాల్ని. ఎవరైనా చూడండి మీరు, ఎవరైనా పాస్ట్ గారు మీ పరిచర్యల గురించి ఏంటంటే, మా పలానా సంస్థలో 200 బ్రాంచీలు ఉన్నాయి, మా కింద 200 మంది పాస్టర్లు. అయితే మా సంస్థ పేరు చెప్తారులేండి, ఆ పేర్లు వద్దాం అవసరం. ఇక మాది పలానాది యేసు ప్రభువు వద్దా? ఆయన రాజ్యం కాదు నువ్వు కట్టేది. ఆయన రాజ్యంగా అంటే నీ రాజ్యం కట్టుకుంటున్నావా? మాట్లాడుతుంటేనే అపవాది మాటలు గుర్తుపట్టాలి సార్. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? అపవిత్రమైనదేదో లౌకికమైనదో తెలుసుకోకపోతే మనం సేవకులం ఎట్టయితాము? ఆదాబు నబీబులు అవుతాం. తెలుసు కనుకనే మనం సేవకులం అవుతాము. గుర్తుపట్టాలా వద్దా? మాట్లాడుతుంది లౌకికమైందా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 పరిచర్యలు పాత నిబంధనలు ఉన్నవి కనుకనే ప్రత్యక్ష గుడార పరిచర్య జరిగింది. క్రొత్త నిబంధనలు ఉన్న ఈ 5 పరిచర్యలు ఉన్నాయా? కాపరులు, అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, ఇంకా ఈ 5 పరిచర్యలు ఈ రోజున కుంటుపడిపోయినాయని నేను గమనించాను. దానికోసమే ఈ సబ్జెక్టుని లేవనెత్తాను. ప్రైజ్ ది లార్డ్. నీ పరిచర్యను తుద ముల్టిల్చుటే నా నియమ